నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మే 3న జరిగే నీట్ పరీక్షకు పూర్తి ఏర్పాట్లు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆర్మూర్లో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు. ముప్పాల్ మండల కేంద్రంలో బస్టాండ్ షెడ్డు తొలగించిన పోలీసులు. బస్టాండ్ లేకపోవడంతో పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదం. మామిడిపల్లి చౌరస్తాలో రోడ్డు ప్రమాదం. లారీ ఢీకొన్న ఘటనలో యాచకుడు మృతి. తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 3వ తేదీన జరగనున్న నీట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె కళాశాల పరీక్షా కేంద్రాన్ని కలియతిరిగి కళాశాల అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని మరియు పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సాఫీగా జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రాంబాబు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 35వ వార్డులో స్థానిక వార్డు కౌన్సిలర్ వినోద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మున్నూరు కాపు సంఘంలో 35వ వార్డులో ప్రైమ్ ఆశా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా సుమారు 300 మందికి బీపీ, షుగర్, థైరాయిడ్, రక్త పరీక్షలు, వైద్య పరీక్షలు వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం రోగులకు ఉచిత మందులు పంపిణీ చేసి దీర్ఘకాల వ్యాధులు ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. అనంతరం కౌన్సిలర్ వినోద్ మరియు వైద్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. గ్రామాన ఆసుపత్రి సేవలు మరింత అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, కాలనివాసులు, మహిళలు ఉన్నారు. ధన్యవాదాలు. ఈరోజు వార్డు ప్రజలు సుమారు 400 నుంచి 500 మంది చూడడం జరిగింది. ఇంకా వస్తున్నారు, జనాలు వస్తున్నారు. ప్రజలకు మంచి సేవ అందిస్తున్నాము. మాకు ఈ సహకారం ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సర్వసమాజ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నరసింహస్వామి ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, భక్తులు సైతం ఉదయం నుంచే మొక్కులు చెల్లించుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు 2025-26 సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి అద్భుత విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాల పేరు ప్రతిష్టలను మరింతగా పెంచారని తెలిపారు. విద్యార్థులు కృతిక 563, నైతిక 558, శృతిక 552, ధన్రాజ్, మునితేజ 541 మార్కులు సాధించి స్కూల్ టాపర్లుగా నిలిచారు. మొత్తంగా 31 మంది విద్యార్థుల్లో 15 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి ఉత్తీర్ణులయ్యారు.
మిగతా 16 మంది 67% పైగా 500 లోపు మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ విజయం శ్రీ భాషిత పాఠశాల యొక్క శ్రద్ధ, క్రమశిక్షణ మరియు నాణ్యమైన బోధనకు నిదర్శనమని, ఈ విజయానికి కారణమైన విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం కారణమని పాఠశాల కరెస్పాండెంట్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో లారీ ఢీకొనడంతో యాచక వృద్ధుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మామిడిపల్లి చౌరస్తాలో ఆన షాపింగ్ మాల్ ముందు నుంచి రోడ్డు దాటుతున్న వృద్ధుడిని వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా బలంగా ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావమైన వృద్ధుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని మృతుడి వివరాలు సేకరించడం జరుగుతుందని, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం లారీ డ్రైవర్ను రిమాండ్ చేయడం జరుగుతుందని ఎస్హెచ్ఓ సత్యనారాయణ తెలిపారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ప్రథమ జాతర ఉత్సవాలు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి అభిషేకం, హోమం, బలిహరణం నిర్వహించారు. ఆలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను పూలతో అందంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఉత్సవాలకు వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మల్యాల సుభాష్ గౌడ్, కోశాధికారి పన్నాల రవీందర్, ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి భరత్ రెడ్డి, కార్యదర్శి పెంట పెద్ద కిషన్, సలహాదారులు మహేష్, సిలివేరు భూమేశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరిగిన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ప్రథమ జాతరని విజయవంతం చేసిన కమ్మరిపల్లి ప్రజలకు పాదాభి వందనాలు. ఎందుకంటే సుమారుగా 5,000 మంది జాతరకు ఇచ్చేసి మాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు కమ్మరిపల్లి గ్రామ కమిటీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు కమ్మరిపల్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నాను. ఇలాగే సాయంత్రం 6 గంటలకు రథోత్సవం ఉన్నది. ఈ రథోత్సవంలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని గ్రామ కమిటీ తరఫున కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో అన్న వితరణ కార్యక్రమం కూడా విజయవంతం చేసినందుకు కమ్మరిపల్లి గ్రామ కమిటీ తరఫున ప్రజలకు ప్రత్యేక అభినందనలు. స్వామివారికి పంచామృతములతో, పంచగవ్యాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. అనంతరం 10:20 మిథున లగ్న శ్రీ చిత్తా నక్షత్రయుక్త స్వామివారి అభిజిత్ లగ్నముల స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగినది. అనంతరం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో సమస్త భక్తాదులందరూ ఒక 4,000 నుంచి 5,000 మంది వచ్చి స్వామివారి కృపకు పాత్రులు అయినందున మా అందరి తరపున, గ్రామ సంఘం తరపున, గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు. ముప్కాల్ మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బస్టాండ్ నిర్మాణం విషయంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య జరిగిన ఘర్షణ మండల కేంద్రం ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. తమ అవసరాల కోసం గ్రామస్తులే స్వచ్ఛందంగా నిర్మించుకున్న బస్టాండ్ షెడ్డును పోలీసులు తొలగించడమే ఈ వివాదానికి కారణమైంది. గతంలో హైవే పనుల కోసం ఇక్కడున్న పాత బస్టాండ్ను తొలగించారు. ముప్కాల్ మండల కేంద్రంగా మారిన నేటికి ప్రయాణికులకు కనీసం తలదాచుకునే నీడ లేకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఎండాకాలంలో మండుతున్న, వానాకాలం వానలో తడుస్తూ, చలికాలం వణుకుతూ బస్సుల కోసం ఎదురు చూడలేక చస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులే స్వచ్ఛందంగా రేకుల షెడ్డును నిర్మించారు. గ్రామస్తులు ఎటువంటి అనుమతులు లేవని చెప్తూ పోలీసులు ఆ బస్టాండ్ షెడ్డు పైకప్పును తొలగించడంతో వివాదాస్పదంగా మారింది. పోలీసుల చర్యను నిరసిస్తూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు. ఇది ఆక్రమణ కోసం చేసిన పని కాదు, ప్రజల సౌకర్యం కోసం చేసింది. ఒక స్థానిక నాయకుడి ఒత్తిడి వల్లే పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అడ్డంకులను లెక్క చేయకుండా వీడీసీ సహకారంతో గ్రామస్తులందరూ ఏకమై తిరిగి బస్టాండ్ షెడ్డును నిర్మించుకున్నారు. పోలీసులు వీకేసిండ్రు. ఎందుకు వీకేసినావు కాబట్టి అని ఊర
ఊరంతా నిలబడ్డమో వేపించినాం. మరి కావాలా మాకు బస్ స్టాండ్ కావాలా అంతే. బస్ స్టాండ్ లేకుంటే ఎట్లా? 10 ఊర్ల మంది మా ఊరికి ఎక్స్ప్రెస్ మండలం ఉన్నది కాబట్టి బస్సులు ఆగుతాయి కాబట్టి మొత్తం వస్తారు. మీ ఊరు ఇంత పెద్దగా ఉన్నది, నిలబడదామంటే నీడ లేదని అంటున్నారు ఆడోళ్ళు. మేము అన్నము మీకు రేకులు వేయుండ్రి, బస్ స్టాండ్ వేయుండ్రి అని మేము అంటే వాళ్ళు చేస్తున్నారు. అలా తాగనియక మేము ఆడోళ్ళని పోలీసులే వాళ్ళ మీద అన్నట్టు పోలీసులు అడిగినాం. ఎందుకు అడ్డొస్తున్నారు సార్ మీరు చెప్పుండ్రంటే చెప్తలేరు. చెప్పని కారణం ఏమున్నది? ఓళ్ళు వద్దన్నారు, మరి రేవంత్ రెడ్డి వద్దన్నాడా, కలెక్టర్ వద్దన్నాడా, సునీల్ రెడ్డి వద్దన్నాడా? వాళ్ళు వద్దంటే వాళ్ళ దగ్గరికి పోతాం. మాకు ఉన్నది పోతాం ఆడోళ్ళం. మేము మొగోళ్ళ నీ నుంచి ఆడోళ్ళం పోతాం. చెప్పమంటే చెప్తలేరు. పోలీసులు మేము అలా పేరు చెప్పమంటున్నాం. మీకు కాంప్లైంట్ ఇచ్చిన పేరు చెప్తే మరి అలానే అడుగుతాం. మీ దగ్గర రాంగా ఊళ్ళోనే మరి వాళ్ళు వద్దన్నారు. వాళ్ళు సమక్షం మీకు కాంప్లైంట్ వాళ్ళు ఇచ్చి ఇప్పుడు పేరు చెప్పమంటే పేరు చెప్తే అలానే అడుగుతున్నారు. ప్రపంచ కార్మికురాల ఏకం కండి, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లు, అమెరికా ఇరాన్పై చేస్తున్న దాడులను ఖండించాలనే నినాదంతో టీయూసీఐ ఆధ్వర్యంలో కిసాన్ నగర్లోని లంగర్ బిడి కంపెనీలో మేడే వాల్ పోస్టర్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినం కావాలని ఉద్యమిస్తున్నటువంటి కార్మికులపైన అక్కడి ప్రభుత్వం కాల్పులు జరిపి కార్మికులను బలి తీసుకుందని, వారి రక్తంలో నుంచి పుట్టిందే ఎర్ర జెండా అని అన్నారు. ఈ ఎర్ర జెండా ఆధ్వర్యంలో భారతదేశంలోని కార్మికులు 44 చట్టాలు సాధించుకున్నారని, కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 చట్టాలను నిర్వీర్యం చేస్తూ 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మికులు అన్యాయం చేసిందని వారు అన్నారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కొమ్ము కాస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి నజీర్, నిమ్మల నిఖిల్, రాజు, లావణ్య, గంగమణి, గంగా నరసయ్య, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 కోర్సు తీసుకొచ్చేసి దానిలో 8 గంటలు కాకుండా 10 గంటలు 12 గంటలు పనిచేయాలని చెప్పేసి వివిధ కంపెనీలలో లేబర్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ అనేది చేయడం విచారకరం. కాబట్టి వెంటనే అటువంటి కార్మిక వ్యతిరేక విధానం అనేది వెంటనే ఆపాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతకుముందు కూడా ప్రభుత్వానికి ఈ విషయాలన్నిటి మీద 12 తారీఖు నాడు స్ట్రైక్ కూడా చేసి చూపించడం జరిగింది. కాబట్టి వాటిని వెంటనే ఆపాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రేపు మే 1వ తారీఖు నాడు మేడే దినోత్సవాన్ని ఆర్మూర్, బాల్కొండ వివిధ మండలాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి రేపు ఆర్మూర్ జంబి హనుమాన్లో జరిగేటువంటి మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు హాజరై విజయవంతం చేయాలని చెప్పి నందిపేట మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 9 రోజులుగా నిర్వహించిన సెన్సెస్ 2027 శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సంతోష్ రెడ్డి పాల్గొని శిక్షణను పరిశీలించారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయులకు 3 విడతలుగా ప్రత్యేక శిక్షణ అందించారు. ప్రతి బ్యాచ్లో సుమారు 35 మంది ఉపాధ్యాయులు పాల్గొనగా ఒక్కో బ్యాచ్కు 3 రోజుల పాటు లోతైన శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో మండలంలోని మొత్తం 100 మందికి పైగా ఉపాధ్యాయులు ఈ ఎన్యుమరేషన్ విధుల్లో పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని స్థానిక ఎంఈఓ అవధూత గంగాధర్ ప్రతిరోజు పర్యవేక్షిస్తూ తన సమక్షంలోనే ప్రతి ఉపాధ్యాయునికి శిక్షణ అందించేలా సమన్వయం చేశారు. ఫీల్డ్ ట్రైనర్గా షేక్ అబ్దుల్, యశ్వంతులు వ్యవహరించి జనగణన నిర్వహణ పద్ధతులు, డేటా సేకరణ, ఫీల్డ్ స్థాయి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం వేగంగా కొనసాగుతుంది.
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇండ్లను ముగ్గు పోశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, హౌసింగ్ ఏఈ, గ్రామ సెక్రటరీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైల్వే ట్రాక్ సమస్య తీరేది ఎప్పుడు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరా అని బీబీపూర్ తాండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ డిచ్పల్లికి సమీపంలో బీబీపూర్ తాండా ఉందని, తాండాను ఆనుకొని రైల్వే ట్రాక్ ఉండడంతో మూగ జీవాలు పట్టాలు దాటేటప్పుడు ప్రమాదాలు సంభవించి రైలు ఢీకొన్న ఘటనలో ఇప్పటికీ ఎన్నో మూగ జీవాలు చనిపోయి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చిన్నపిల్లలు సైతం పాఠశాలకు వెళ్లాలంటే రైలు పట్టాలు దాటుకొని వెళ్లాలని, పలుమార్లు రైలు ప్రమాదంలో తమ గ్రామస్తులు గాయపడ్డారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రైల్వే శాఖ అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుని అండర్ పాస్ ఏర్పాటు చేసి పూర్తి రక్షణ కల్పించాలని, అటు మూగజీవాల ప్రాణాలు, తమ పిల్లల ప్రాణాలను సైతం అధికారులే కాపాడాలని కోరారు. ఇక్కడ మాకు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, మా పిల్లలు ప్రైమరీ స్కూల్లో ఒక 100 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకి చదువుకోవాలని రావాలన్నా ఈ రైల్వే ట్రాక్ వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. చూడడానికి ఇక్కడ ఏదైనా మార్కెట్కి వెళ్దామన్నా, ఏం చేద్దామన్నా, ఇక్కడ హైవే ఉంది పక్కన. ఈ హైవేకి వెళ్ళాలంటే ఈ 2 ట్రాకులు ఇప్పుడు అయ్యే కొత్త ట్రాక్ ప్లస్ ఈ ట్రాక్ ఈ మధ్యలో ఇబ్బందికరంగా అవుతుంది అనేసి ఇంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా విజ్ఞప్తి ఇచ్చాము. ఇప్పటికి ఎలాంటి పట్టింపులు లేవు. కాబట్టి మొన్న హుస్సేన్ నాయక్ ఎస్టీసీఎల్ కమిషనర్ మెంబర్కి అతను కూడా పోయి కలిసాము. తను కూడా ఏదో ఒక ప్రయత్నం చేద్దామనేసి అన్నాడు. అట్లీస్ట్ ఏం కాకుండా ఒక అండర్ క్లాస్ ఇచ్చినా మాకు సరిపోతుందని ఆలోచన. పై చదువులకు వెళ్ళాలన్నా, మా పిల్లలు కాలేజ్కి వెళ్ళాలన్నా ఇబ్బందికరం. ఎన్నో గొర్రెలు, బర్రెలు అన్ని యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. ఫ్యూచర్లో చాలా ఇబ్బందికరం ఉంది. 1 వేనే కాకుండా ఇక్కడ 2nd వే కూడా అవుతుంది. ఫ్యూచర్లో 3 వే కూడా అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఇక్కడ మీరు చూస్తే 100 మీటర్స్ కూడా లేదు ఇక్కడ హైవే. దీనివల్ల మేము ఎంత దూరం నుంచి తిరగాల్సి వస్తుంది. కాబట్టి మా సమస్యని త్వరితగతిన పరిష్కరించి ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టే ముందే మాకు ఏదైనా పరిష్కారం చేయగలని, లేకుంటే అండర్ పాస్ గ్రౌండ్ అయినా లేదంటే వీటి ఏదో కూడా మీకు ఏ వీలైతే అది వెసులుబాటు కల్పించి 1 ట్రాక్ ఉంటేనే ఇంత ఇబ్బందిగా ఉంది. ఇంకా 2 ట్రాక్ అవుతుంది, డబుల్ ట్రాక్ అవుతుంది. మాకు ఇంకా చాలా పెద్ద ఎత్తున మాకు ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. అందుకోసము మేము అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఎంత చెప్పినా కానీ, ఎంత మోరేయించుకున్నా కానీ, ఏ విధంగా ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు పట్టింపు అని లేదు. అందుకోసము మేము గత కొన్ని రోజులుగా చాలా ప్రయత్నం చేస్తున్నాము. మా మీద దయ ఉంచి ఏ అధికారి అయినా కానీ, గవర్నమెంట్ నాయకులు కానీ, ఎవరైనా కానీ కొద్దిగా దయచేసి మా మీద దయ చూపాలని కోరుతూ ప్రజలకు ఇబ్బందులు చేసే విధంగా ఎవరు కూడా వ్యవహరించకూడదని, డీజేలు మరియు సభలు అనుమతులు లేకుండా పెడితే చర్యలు తప్పవని సిపి సాయి చైతన్య అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదని సిపి సాయి చైతన్య అన్నారు. ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డీజేలు, సౌండ్ సిస్టంలు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధం గలదన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఒక్కరూ క్యూ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలన్నారు. రాష్ట్ర పౌర సమాచార శాఖ మంత్రి కొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పలువురు జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డులు అందుకున్నారు. గురువారం హైదరాబాద్ హిమాయత్ నగర్ని స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అర్హులైన వారందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామని, ఇందులో ప్రభుత్వానికి 2 ఆలోచన లేదని చెప్పారు. అక్రెడిటేషన్ కార్డుల జారీ అయ్యాక ఎవరైనా సంస్థ మారితే ఆ సమాచారం అధికారులకు తెలియజేస్తే అలాంటి వారి అక్రెడిటేషన్ కార్డులు తొలగించబోమన్నారు. దేశంలో అత్యుత్తమ విధానాలతో అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇంతకాలం ఆలస్యం జరిగిందని మంత్రి చెప్పారు. సుమారు 45 నుండి 46 వేల మంది అర్హత కలిగి ఉండేలా తమ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఉండేవని, ఇదే గత ప్రభుత్వంలో 32 వేల మంది నుంచి 35 వేల మంది మాత్రమే ఉండేదన్నారు. గతంలో పొడిగించిన అక్రెడిటేషన్లు గడువు ఇవాళ్టితో ముగిసిందని, కొత్త కార్డులు ఇస్తామన్నారు. ఇప్పటికే స్టేట్ కార్డులో 2500 మందికి క్లియర్ చేశామని, జిల్లా స్థాయిలో అర్హత కలిగిన జర్నలిస్టులకు కార్డులు ఇచ్చేలా అధికారులు ఆదేశాలు ఇస్తున్నామన్నారు. 15 రోజుల్లో అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. కొత్త దరఖాస్తులకు డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దాంతో కొత్తగా ఎన్ని కార్డులు మంజూరు చేశామో సంఖ్య తెలిస్తే దాని ఆధారంగా జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ రోజుతో అక్రెడిటేషన్ కార్డులకు సంబంధించింది 30th
మనం గతంలో ఎక్స్టెన్షన్ చేసింది కంప్లీట్ అయిపోయింది. లాంఛనంగా సుమారు ఒక 2500 2800 మందికి ఇప్పటికే హెడ్ క్వార్టర్ లో స్టేట్ హెడ్ క్వార్టర్ లో క్లియర్ చేశామని 2-3 మీటింగ్లు పెట్టుకున్నారు, క్లియర్ చేశారు. ఇంకా ప్రొసీజర్ లో కూడా కొన్ని ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రొసీజర్ ఆన్ గోయింగ్ ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కొన్ని మా కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్ లో రేపు డెఫినెట్ గా ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో ఆయనను గురువారం ఘనంగా సన్మానించారు. గవర్నర్ ఫెలిసిటేషన్ ఈవెంట్ గవర్నర్ పరిపాలన అనుభవం అమోఘమన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులైన శివ్ ప్రతాప్ శుక్లాను సాదరంగా స్వాగతం పలికామన్నారు. ఆయన విశేష పరిపాలన అనుభవం, చారిత్రక సమకాలీన అంశాలపై ఉన్న లోతైన అవగాహన ద్వారా తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నామన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన పలువురు విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. బోర్గం గ్రామానికి చెందిన శ్రేష్ఠ రెడ్డికి 581 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వంశీ పాఠశాల యాజమాన్యంతో పాటు విద్యార్థిని శ్రేష్ఠ రెడ్డిని శాల్వాతో సత్కరించారు. ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా వంశీ పాఠశాల యాజమాన్యంతో పాటు విద్యార్థిని శ్రేష్ఠ రెడ్డిని శాల్వాతో సత్కరించిన ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అభినందించారు. అవుట్ ఆఫ్ 600కు 583 మార్కులు సంపాదించింది వంశీ స్కూల్లో. అమ్మాయిని అభినందిస్తా ఉన్నా. వంశీ స్కూల్ మేనేజ్మెంట్ని అదేవిధంగా చెప్పిన టీచర్లకు కూడా అభినందిస్తున్నా. ఫర్దర్లో కూడా మనం మంచి విద్యాభ్యాసం ఇవ్వండి. రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా వరి కొనుగోలు జరుగుతాయని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కొంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పష్టం చేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రికార్డు స్థాయిలో వరి పంట నమోదైందని, 2 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యం పండగ కేంద్ర ప్రభుత్వం 1,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటుందని తెలపగా, రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కూడా తామే కొంటామని దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ధాన్యం తరలింపులో కొద్దిగా ఆలస్యమైన రైస్ మిల్లర్లను అనుసంధానం చేస్తూ ఒక యాప్ ద్వారా ట్రాకింగ్ చేస్తూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ లారీలను పంపించే సౌకర్యం కల్పించామని ఆయన పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లాలో మరి వరి పంట దిగుబడి రికార్డు స్థాయిలో ఉన్నది. ఇవాళ దగ్గర 2 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు వడ్లు, 7 లక్షల మెట్రిక్ టన్నుల సన్నం వడ్లు, మొత్తం 9 లక్షల మెట్రిక్ టన్నులు మన నిజామాబాద్ జిల్లాలోనే. మొత్తం మనం ఇప్పుడు హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలని తీసుకుంటే దగ్గర 1.5 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండుతా ఉంది. ఇది ఒక రికార్డు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పంట పండలేదు మొత్తం కలిసి. సో దీన్ని ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది, మేము వడ్లు కొంటాం అని చెప్పడం జరిగింది. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. మే 3న జరిగే నీట్ పరీక్షకు పూర్తి ఏర్పాట్లు, పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆర్మూర్లో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు. ముప్పాల్ మండల కేంద్రంలో బస్టాండ్ షెడ్డు తొలగించిన పోలీసులు. బస్టాండ్ లేకపోవడంతో పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదం. మామిడిపల్లి చౌరస్తాలో రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొన్న ఘటనలో యాచకుడు మృతి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.